గోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో ధాన్యం వ్యాపారి హత్య డ్రామాను పోలీసులు బయటపెట్టారు. ధాన్యం వ్యాపారి కేశమల్ల వెంకటేశ్వరరావు అలియాస్ పూసయ్య మర్డర్ మిస్టరీని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే వెంకటేశ్వరరావు మర్డర్ డ్రామా ఆడినట్లు తెలిపారు. అప్పులు తీర్చలేక ఇద్దరు యువకులతో కలిసి ఆయన ఈ ప్లాన్ చేసినట్లు తెలిసింది. పూడ్చిపెట్టిన ఏదో ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి పొలంలో దహనం చేసి వెంకటేశ్వరరావు మృతి చెందినట్లు స్థానికులు నమ్మించారు. ఇక దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు వెంకటేశ్వరరావుతో పాటు ఇద్దరు యువకులపై కేసు నమోదు చేశారు. రవ్వ మొత్తం తీసాడు అలా తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో మర్డర్ మిస్టరీ మీడింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజాబాబు అడిగి తెలుసుకుందాం. రాజాబాబు, విజయచంద్రిక ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో ధాన్యం వ్యాపారి వెంకటేశ్వరరావు ఆడిన అత్యోదవంతము డ్రామా కూడా పోలీసులు ఛేదించారు. మిస్టరీని కూడా పోలీసులు ఛేదించారు. అంటే ఇన్సూరెన్స్ డబ్బులు పొందడం కోసము తానే చనిపోయినట్టు కుటుంబ సభ్యులను పోలీసులను నమ్మించి మళ్ళీ తిరిగి ఇంటికి రావడంతో మొత్తం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో ధాన్యం వ్యాపారి ఆడిన డ్రామా కూడా బయటపడింది. కేవలం 40 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సొమ్ము పొందేందుకు ధాన్యం వ్యాపారి వెంకటేశ్వరరావు డ్రామా ఆడారు. అంటే ఒక దృశ్యం సినిమాను తలపించే విధంగా తాను చనిపోయినట్టు కుటుంబ సభ్యులను నమ్మించాడు. మళ్ళీ ఎవరో వ్యక్తులు తనపై దాడి చేసి పుట్టి పారేశారని భార్యకు చెప్పడంతో కుటుంబ సభ్యులు వెళ్లి అతన్ని రక్షించడంతో పోలీసులు కూడా ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అంటే ఒక ఇంజనీరు మృతదేహాన్ని, అంటే బొమ్మూరుకు సంబంధించి ఒక ఇంజనీరు మృతదేహాన్ని, పూడ్చిపెట్టిన మృతదేహాన్ని తీసుకొచ్చి తన పొలంలో పడవేసి యువకుల సాయంతో ఆ మృతదేహాన్ని కాల్చివేసి పెట్రోల్ పోసి అతనే ఆ మృతదేహమే ఈ వెంకటేశ్వరరావు మృతదేహంగా ఇటు పోలీసులను గ్రామస్తులను నమ్మించి ఇతను సజీవంగా ఉండి మొత్తం ఆడిన డ్రామా అంతా కూడా బయటపడింది. పోలీసులు డిఎస్పీ దీనికి సంబంధించిన కిషోర్ కుమార్ ఈ రోజు వివరాలు కూడా మీడియాకి వెల్లడించారు. కేవలం ఇన్సూరెన్స్ డబ్బును పొందేందుకే, అప్పులు తీసేందుకే ఈ డ్రామా అన్నట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ రాజాబాబు.